వాషేఖర్, నేను చూస్తున్నాను మీడియాలో గాని, ఎక్కడ గాని ఎక్కువగా మగవాళ్ళకి ఇబ్బందైనటువంటి పరిస్థితుల్లో మీరు యాక్టివ్‌గా మీరు మీడియా ముందుకు వస్తున్నారు. నిజానికి మెన్స్ మీరు అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? వాస్తవ పరిస్థితులు ఏంటంటారు? సో, పురుషులు అనగానే మనకి బాధ్యతల గురించే చెప్తారు. భర్త హ్మ్. అంటే భరించేవాడు, పురుషుడంటే ఉద్యోగం, పురుష లక్షణం హ్మ్. ఇవే చేయాలి. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకి మాత్రం వుమెన్స్ రైట్స్, మీ హ్మ్. రైట్స్ తెలుసుకోండి. హ్మ్. మిమ్మల్ని ఎవరైనా సరే ఆహ్, ఎవరైనా తిడితే ఏం చేయాలి? కొడితే ఏం చేయాలి? లేకపోతే మీ మిమ్మల్ని కామెంట్ చేస్తే ఏం చేయాలి? ఇవన్నీ మీ హక్కులు తెలుసుకోండి. హ్మ్. అండ్ అలాగే అబ్బాయిలకి మనం ఏం నేర్పించాలి అంటే, అమ్మాయిల పట్ల వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి? హ్మ్. ఎంత సంస్కారవంతంగా బిహేవ్ చేయాలి అనేది ఇళ్లలో నేర్పించాలి, స్కూళ్ళలో నేర్పించాలి. మరి అమ్మాయిలకి ఏం నేర్పించాలని ఎవడు మాట్లాడరు. ఓకే. ఎలా హ్మ్. ప్రవర్తించాలి హ్మ్. అబ్బాయిలతోటి అనేది హ్మ్. ఎవరు మాట్లాడరు. హ్మ్. దాని గురించి అసలు చర్చే అవసరం లేదు. బై డిఫాల్ట్ వాళ్ళు ఉత్తములు. హ్మ్. మగాడనేవాడు దరిద్రుడు. హుహు. సో, వాడు ఎవడో ఎక్కడో ఏదో దరిద్ర పని చేసుంటాడు. హ్మ్. ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరూ మృగాళ్ళే మృగాళ్ళు. ఆ! అనే టైప్‌లో విరుచుకుపడుతుంటారు. దానికి తగ్గట్టుగానే మన చట్టాలు గూడా. హ్మ్. ఇవాళ పురుషుడి పరిస్థితి మన దేశం ప్రపంచవ్యాప్తంగా చాలా బెటర్ చెప్పాలంటే. అన్ని దేశాల్లోనూ కాస్త హ్మ్. సమానత్వమే ఉంది గానీ, హ్మ్. మన భారతదేశంలో మగాడి పరిస్థితి ఆహ్, ఒక గొడ్డు కన్నా హీనంగా ఉంది. ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళు మృగాడని మనం మృగాలనే చేశారు ఫైనల్‌గా. హ్మ్. అంటే రోడ్లో పోయే గొడ్డుకిను, మనిషికి మగాడికి పెద్ద తేడా లేదు. గొడ్డులా చాకరీ చేయాలి, తీసుకొచ్చింది ఇవ్వాలి. లేకపోతే కేసులు, మరణాలు ఇవన్నీ గూడా. హ్మ్. అందరూ అని చెప్పట్ల. హ్మ్. కానీ చట్టం ఏం చెప్తుందనేది మాత్రమే ఇక్కడ మనం ఫైట్ చేస్తున్న విషయం. హ్మ్. నిజం చెప్పాలంటే 1947లో మహాత్మా గాంధీ గారు పోరాడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. కానీ మగాడికి ఇంకా స్వాతంత్రం రాలా. హ్మ్. రాలా. ఇంకొక స్వతంత్రోద్యమం జరగాలి మగాడికి స్వాతంత్రం రావాలంటే. చెప్తున్నాను కదా! ఇది అబ్సల్యూట్ ట్రూత్. హ్మ్. మీరు నమ్మండి, నమ్మకపోండి. మీరు ఒకసారి హ్మ్. చట్టం మగాడిని ఎలా ట్రీట్ చేస్తుంది అనేది మీరు ఒక పోలీస్ స్టేషన్‌కెళ్తేనో, ఒక కోర్ట్‌కెళ్తేనో మీకు అర్థమవుతుంది మీ పరిస్థితి ఏంటనేది. హ్మ్. సార్ ఒక అమ్మాయి నన్ను ఏడిపిస్తోంది సార్ అని మీరు కేస్ పెట్టడానికి లేదు. ఒక హ్మ్. అమ్మాయి నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తోంది సార్. వెళ్ళండి ఒక పోలీస్ స్టేషన్‌కి. ఒక హ్మ్. అమ్మాయి మిమ్మల్ని పచ్చి బూతులు తిట్టింది. హ్మ్. వెళ్ళండి పోలీస్ హ్మ్. స్టేషన్‌లో కేస్ పెట్టడానికి. మోడెస్టీ ఆఫ్ ఎ వుమెన్ అని ఉంది గానీ, మోడెస్టీ ఆఫ్ ఎ మ్యాన్ అని ఎక్కడన్నా విన్నారా మీరు? హ్మ్. అంటే మగాడికి గౌరవం, ఆత్మాభిమానం ఏం అవసరం లేదు. తిడితే తిట్టించుకో, కొడితే కొట్టించుకో, గిచ్చితే గిచ్చించుకోవాలి. హ్మ్. అరవకూడదు. హ్మ్. అనే టైప్‌లో తయారవుతుంది చట్టాలు. హ్మ్. చాలా ఇంపార్టెంట్ మగాడికి ఆత్మగౌరవంగా బతకడం అనేది నేర్పించాలి ఫస్ట్ నుంచి. హ్మ్. మగాడివే గదా! పర్లేదులే. అమ్మో! ఆడపిల్ల. ఆడపిల్ల ఎలా బతుకుతుంది? ఆడపిల్ల జీవితం. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశారు. ఒక మగాడి జీవితం గురించి ఎవడు మాట్లాడడు. హ్మ్. మగాడు గొడ్డైనా పర్లేదు. ఒకప్పుడు హరిజనులు, గిరిజనులు వీళ్ళని సెకండరీ సిటిజన్స్‌గా ట్రీట్ చేస్తూ, వాళ్ళని అసలు అంటరాని వాళ్ళగా చూస్తూ, వాళ్ళకి ఏ రకమైన హక్కులు లేకుండా ఎలా చేస్తున్నారో, ప్రస్తుతం ఉన్న సమాజంలో మగాడనేవాడు సెకండరీ సిటిజన్ అయిపోయాడన్నలో ఎటువంటి డౌట్ లేదు. హ్మ్. నేను చెప్తున్నది అబద్ధం అయితే మీరు వెళ్లి ఒక పోలీస్ స్టేషన్‌లో హ్మ్. ఒక కేస్ పెట్టడానికి ట్రై చేయండి. హ్మ్. ఎవరన్నా సరే బాధితులు ఎవరైనా ఉంటారో వెళ్ళి మీ ఆవిడ మిమ్మల్ని కొట్టిందనో, లేకపోతే తిట్టిందనో, లేకపోతే ఇంకో ఎవరన్నా సరే దారిలో ప్రేమించకపోతే నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను సూసైడ్ చేసుకొని చస్తా. హ్మ్. మర్యాదగా ప్రేమిస్తావా? చస్తావా? హ్మ్. అంటే భాష మీరు చాలామంది ఎవరైతే సఫర్ అయ్యే మగవాళ్ళ తరపున ఫైట్ చేశారో, అలా మీరు ఫైట్ చేసే సందర్భాల్లో మీకు ఎదురైనటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన ఏదైనా ఉందా? ఆహ్, ఎన్నో దారుణమైన సంఘటనలు నేనే ఫస్టు హ్మ్. ఒకానొక బాధితుడిని దాంట్లో. హ్మ్. అలా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడానికి వెళ్ళా నేను. హ్మ్. నేను అప్పటిదాకా ఏమనుకున్నాను, హ్మ్. సమానమైన న్యాయం అనేది ఎవరికైనా సరే హ్మ్. ఒక అబ్బాయి ఎళ్లి ఆ అమ్మాయిని ఏడిపిస్తే, ఆ అమ్మాయి ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టొచ్చు. హ్మ్. అలాగే ఒక అమ్మాయి గూడా అబ్బాయిని ఇది జేస్తుంటే, హ్మ్. వేధిస్తుంటే, హ్మ్. అబ్బాయి ఎళ్లి కేస్ పెట్టొచ్చు కదా! ఏంటి దీంట్లో పెద్ద హ్మ్. అని జెప్పి నేను పోలీస్ స్టేషన్‌కెళ్ళా. హ్మ్. ఎలాంటి పరిస్థితి? "నువ్వు నన్ను ప్రేమిస్తావా? చస్తా." హ్మ్. "ఓసి నాకు పెళ్లయింది, పిల్లలున్నారు." హ్మ్. మా ఆవిడ అప్పటికి ఇంకా ప్రెగ్నెంట్ ఉండే. ఆ! ఒక పాప ఉంది. అప్పుడు ఇంకో ప్రెగ్నెంట్ ఉంటే, ఆ! అబార్షన్ జేపిచ్చాయి. ఆ! చేతబడి జేపిస్తా. ఇలా ఎన్ని రకాలు నన్ను ప్రేమిస్తావా? చస్తావా? హ్మ్. ప్రేమిస్తావా? చస్తావా? అని వీడియో కాల్ చేసి, ఇదిగో మందులేసుకుంటున్నా, కత్తితో కోసుకుంటున్నా. ఆ! ఇలా బెదిరిచిస్తే ఆ! నేను పరిగెత్తుకొని ఎళ్ళా పోలీస్ స్టేషన్‌కి. హ్మ్. సార్ ఏంటి సార్ ఇది హ్మ్. ఇట్లా చేస్తున్నానంటే, ఏం కాదులే కంప్లెయింట్ తీసుకొని అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తాము. హ్మ్. ఏం కాదు మీకేమన్నా అయితే హ్మ్. ఆహ్, మేము చూసుకుంటాం. హ్మ్. అనే టైప్‌లో చెప్పారు తప్ప, ఒక ఎఫ్ఐఆర్ గాని ఏమీ లేదు. హ్మ్. సో, ఆత్మహత్య తర్వాత చేసుకోమంటానికి రెండో బెదిరియటం రోజు, కూడా మూడో రోజు ఆ! ఆ కంప్లెయింట్ ఇవ్వడానికి కూడా హ్మ్. సాయంత్రం 6 గంటలకెళ్తే నాకు 9 గంటలు, 11 గంటలు పట్టింది. హ్మ్. అప్పుడు నేను ఒక మామూలు సామాన్యుడిగా పోలీస్ హ్మ్. స్టేషన్‌కెళ్ళా. హ్మ్. 3 ఏళ్ల క్రితం సంగతి. ఆహా! 2 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను మీకు. ఓకే. తర్వాత రెండో రోజు ఎళ్ళా. ఏంటి సార్ పరిస్థితి? మూడో రోజు ఎళ్ళా. నాలుగో రోజు ఎళ్ళా. అలా అన్ని రోజులు ఎళ్ళిన తర్వాత సరే హ్మ్. చచ్చిపోతున్నాడు ఏడుస్తున్నాడు అని చెప్పి ఇదిగో తీసుకో. ఒక అక్నాలెడ్జ్‌మెంట్. అక్నాలెడ్జ్‌మెంట్ కంప్లెయింట్ ముట్టినట్టే అక్నాలెడ్జ్‌మెంట్. హ్మ్.
అంతకు మించి ఏమీ జరగలేదు. ఉమ్, అప్పుడు నాకు ఒక కానిస్టేబుల్ తత్వం బోధపరిచాడు. ఉమ్, భయ్యా ఉమ్, ఆడవాళ్ళ మీద కేసులు పెట్టి తీసుకోరు. ఉమ్, అంటే ఎందుకు తీసుకోవచ్చు సార్? ఆ అమ్మాయి ఇట్లా నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, చచ్చిపోతాను, ఉమ్, మీ ఇంటికి వచ్చి ఇది చేస్తాను అది చేస్తాను అని బెదిరిస్తుంది. ఉమ్, అంటే ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నీ మీద కేసు పెట్టాలనుకో, ఇలా చిటికలో అయిపోద్ది. ఉమ్, అదే ఒక అబ్బాయికి నువ్వు కేసు పెట్టావు అనుకో, అమ్మాయి మీద, నువ్వు మొగడు భయ్యా అన్నాడు. ఉమ్. ఆ, ఓకే. నాకు అర్థం కాల అప్పుడు చెప్పినప్పుడు. ఉమ్, తర్వాత ఈ ఈ ఆ, అసలు ఎందుకు ఇంత దారుణంగా ఉంది మగాడి పరిస్థితి అని చెప్పి వెళ్ళి ఉమ్, దానికోసం రకరకాల పోలీస్ ఆఫీసర్స్ని అందరినీ కలిసి ఈ క్రమంలో నేను తెలుసుకుంది ఏంటంటే చట్టాలు అలా ఉన్నాయి. ఉమ్, బై డిఫాల్ట్ ఉమ్, ఉమెన్ ఈజ్ ఎ విక్టిమ్. ఉమ్, ఉమెన్ విక్టిమ్గానే చూస్తారట, ఉమ్. మగాడు అగ్రెసర్గానే చూస్తారట. ఓకే, విక్టిమ్ అయినప్పటికి కూడా. అసలు మగాడు విక్టిమ్ అనేది, ఆ, అమ్మాయి అంటే విక్టిమ్ అనే కోణంలోనే ఉమ్, పోలీస్ వ్యవస్థ నడుచుకోవాలి. ఓకే. ఇప్పుడు అమ్మాయి వెళ్ళి సార్ వీడు నన్ను అత్యాచారం చేశాడు ఉమ్, అని చెప్పి కేసు పెట్టి, అంటే ఉమ్, చాలాసార్లు మనం చూస్తున్నాం ఈ మధ్య ఉమ్, ఈ పెద్ద ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను 3 ప్రాబ్లమ్స్ మీద ఫైట్ చేస్తున్నా. ఇవాళ నిన్న ఢిల్లీకి కూడా పోయిచ్చా ఇదే విషయంలో. ఉమ్, ఢిల్లీలో ఉమ్, ఢిల్లీ లా మినిస్టర్ కపిల్ గారు అండ్ సుప్రీంకోర్టు న్యాయవాదులు కొంతమంది జడ్జిలు వీళ్ళందరూ ఎలైట్ ప్యానెల్ అందరూ వచ్చినప్పుడు ఒక దేశం వ్యాప్తంగా దాదాపు ఒక 1000 మంది పైగా ఉమ్, ఇలాంటి యాక్టివిస్టులు అందరం కూడా అక్కడికి వెళ్ళి ఉమ్, ఆ డిబేట్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి మా బాధలు ఏకరవ పెట్టుకున్నాం. వాళ్ళు కూడా చెప్తున్నారు, జడ్జిలే చెప్తున్నారు ఇది ఉమ్, చాలా దారుణమైన పరిస్థితి అని. 3 విషయాల్లో ఎంత దారుణంగా ఉందంటే, ఒకటి 498A, ఉమ్, భార్యలు భర్తల్ని మీద పెట్టే కేసులు. ఉమ్, రీసెంట్గా మన ధర్మ మహేష్ మీద వాళ్ళ ఆవిడ పెట్టిన అవును. కేసు. రెండోది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, వీళ్ళిద్దరు కలిసి కొన్నాళ్ళు హ్యాపీగా ఒక 4-5 ఏళ్ళు కలిసే ఉంటారు. ఉమ్, సడన్గా ఏదో ఒక గొడవ వస్తుంది, ఉమ్, లేకపోతే ఈ అమ్మాయికి ఎంతకైనా బెటర్ సంబంధం ఏదో వస్తుంది, వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఉమ్, ఆర్ ఎల్స్ ఏదో అయినా కానీ ఉమ్, వెళ్ళి ఇప్పుడు వీడు నన్ను అత్యాచారం చేశాడు ఉమ్, చేశాడని కేసు పెడతారు. ఉమ్, తీసుకోవాలి. అమ్మాయి కేసు పెడితే అత్యాచారం చెప్తే నీకు ఏ రకమైన ఎవిడెన్స్ అక్కర్లేదట. ఉమ్, ఉమ్, ఏ రకమైన ఎవిడెన్స్ అక్కర్లేదు, ఎఫ్ఐఆర్ చేసి తీరాల్సిందే. ఉమ్. అంతే, ఎఫ్ఐఆర్ అయితే ఆటోమేటిక్గా. అదే మీరు వెళ్ళి అవసరం. ఒక అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తారు. మీరు రీసెంట్గా వైజాగ్లో ఉమ్, గమనించండి, ఒక కాలేజ్లో ఉమ్, ఆ లెక్చరరు అవును, పిల్లల్ని నువ్వు నన్ను సుఖపెడితేనే నీకు మార్కులు వేస్తా, అవును అది ఏంటి సార్? అని వేధిస్తే అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నాడు. అవును. అది ఏంటి, దాన్ని ఏమంటారు? ఉమ్, అది లైంగిక అత్యాచారమే వేధింపే కదా, అంతేగా. అది మగాడి పై జరుగుతున్న అత్యాచారం కదా. అవును. ఇవేమి అత్యాచారాలు కావు, దీనికి సెక్షన్ లేవు. నాకు ఈ రోజుకి కూడా ఆ కేసు కనీసం ఎఫ్ఐఆర్ అయిందా లేదో కూడా నాకు డౌటే. ఉమ్, అటువంటి దరిద్రపు జమానాలో బతుకుతున్నాం. ఉమ్, ఈ దిక్కుమాలిన ఇదంతా కూడా మన భారతదేశంలోనే. ఓకే.